దక్షిణాఫ్రికాతో రెండో టెస్టుకు ముందు టీమిండియాకు టెన్షన్ పట్టుకుంది. శనివారం నుంచి మొదలయ్యే రెండో టెస్టులో శుభమన్ గిల్ ఆడడం సందేహంగా మారింది. తొలి టెస్టులోనే మొదటి ఇన్నింగ్స్ లో 3 బంతులే ఆడి గాయంతో గిల్ మైదానాన్ని వీడాడు. రెండో ఇన్నింగ్స్ లో కూడా బ్యాటింగ్ కు రాలేదు. ఇప్పుడు రెండో టెస్టు మ్యాచ్ కు గిల్ అందుబాటులో లేకపోతే అతని స్థానంలో ఎవరొస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే గిల్ స్థానం కోసం సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్ మధ్య పోటీ ఉంది. ఇప్పటి వరకు లభించిన అవకాశాలను సుదర్శన్ పూర్తిగా ఉపయోగించుకోలేకపోయాడు. గతంలో దక్షిణాఫ్రికా ఏపై ఆడిన 2 మ్యాచ్ల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. భారత్ ఏ తరపున 4 ఇన్నింగ్స్ లో సుదర్శన్ సాధించిన అత్యధిక వ్యక్తిగత స్కోరు 32 మాత్రమే. మరోవైపు ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన అనధికార టెస్టులో పడిక్కల్ 150 పరుగులు చేశాడు. అయితే మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే మాత్రం సాయి సుదర్శన్ నే తుది జట్టులోకి తీసుకోవాలని అభిప్రాయపడ్డాడు. భారత జట్టు ఒకవేళ 6 బౌలర్లతో కొనసాగితే ఈ ఒక్క మార్కు తప్ప జట్టంతా అలాగే ఉండాలని చెప్పాడు. మరి ఇంతకీ గిల్ రెండో టెస్టులో అందుబాటులోకి వస్తాడా రాడా? ఒకవేళ గిల్ దూరం అయితే ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.